ఎర్రటి చీర కట్టడం వల్లే తానా కామాంధుడి కళ్లలో పడ్డానంటోంది నాగాంజలి. మరి సాంప్రదాయానికి పెట్టింది పేరైన చీరకట్టు ద్వారా కూడా ఆడపల్లె మానానికి రక్షణ లేదనుకోవాలా? అసలేంటి దారుణం? ఎలా అర్థం చేసుకోవాలి ఈ ఉదంతం? స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఒక చీరకట్టు, ఎర్రటి చీరకట్టు ఆమె జీవితంతో ఆటాడుకుంది. తళతళలాడే ఆ మేని ఛాయపై ఆ కామాంధుడి కన్ను పడేలా చేసింది. ఒక ఆడపిల్లన్నాక పద్ధతిగా చీర కట్టడమే ఆమె చేసిన నేరమైందా? లేక ఇటీవల ప్రతి ఆడపిల్ల తమ అందచందాలను దాచుకోవడం, ఆపై ఇలా ఎవరైనా సాంప్రదాయ చీరకట్టులో కనిపించడమే తనకు చేటు తెచ్చిందా? జీన్స్ టీషర్ట్లేసి అబ్బాయిలను రెచ్చగొట్టడం మీ తప్పు అంటూ బాడీ షేమింగ్తో పాటు డ్రెస్సింగ్ షేమింగ్ చేసే ఈ లోకంలో చీర కట్టుకోవడం కూడా ఒక తప్పేనా? మన సాంప్రదాయ చీరకట్టు ద్వారా ఏ ముప్పు ఉండదని వీరంతా చేస్తున్న ట్రెడిషనల్ స్లోగన్లు ఒట్టి సొల్లు కబుర్లేనా? ఆ మాటకొస్తే మోడ్రన్ డ్రెస్సుల్లోనే ఆడపిల్ల మానం మరింత భద్రంగా ఉంటోందనా? మన భారతీయ చీరకట్టులో ఇంతటి ప్రమాదం పొంచి ఉందనా? ఈ ఘటనను ఎలా అర్థం చేసుకోవాలో పాలుపోవడం లేదంటోంది సగటు ఆడపిల్ల మానసిక స్థితి. నేనెలా ముస్తాబు కావాలి? నన్ను నేనెలా చిత్రీకరించుకోవాలి? మోడర్న్ గెటపుల్లో కనిపిస్తే మగాళ్లను రెచ్చగొడుతున్నావు అంటున్నారు. మీరు నచ్చినా, మీరు మెచ్చిన చీరకట్టులో కనిపించినా కాటేస్తుంటే మేమెలాంటి దుస్తులు ధరించాలి? మాకు నప్పే డ్రెస్ కోడ్ అంటూ ఒకటుంటుందా? అలాంటి డిజైన్ ఎవరైనా తయారు చేశారా లేదా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈ ఘటన తర్వాత ఒక్కో ఆడపిల్ల వెళ్లగక్కుతున్న ఆక్రోశం మీ చెవికి వినిపిస్తోందా? సాంప్రదాయవాదులు ఇప్పుడీ ఘటన విషయంలో మీరేమంటారు? నిలువునా ఆమె తీసుకున్న ఈ ప్రాణం చెబుతోన్న శబ్దం మీకు వినిపించడం లేదా? ఆ లేఖలో ఆమె రాసిన పదాల్లో దాగిన నగ్న సత్యం మీ కళ్లకు కనిపించడం లేదా అని నిలదీస్తున్నారు ఫెమినిస్టులు. నాగాంజలి తన చీరకట్టే తనకు ప్రాణాంతక దుస్థితిని తెచ్చిపెట్టిందని చెప్పేసరికి ఏంటి చీరకట్టు? మన తరువాతి తరానికి ఈ కట్టు, బొట్టు, తీరు తెన్ను తీసుకెళ్లాలా వద్దా అన్న భయాందోళనకు ఆస్కారం ఏర్పడుతోందంటున్నారు మరికొందరు. ఆ రోజు తానీ చీర కట్టకుండా ఉంటే బాగుండేదని ఆమె తీవ్రంగా బాధపడుతుంటే ఎలా స్పందించాలో అర్థం కావడం లేదు మరికొందరికి. ఆమె రాసిన లేఖ మొత్తంలో ఎంత బాధ, ఎంత ఆవేదన! చేజేతులా ప్రాణాలు తీసుకోవడం తనకిష్టం లేదంటూ ఆమె ప్రాణాలు తీసుకున్న విధం ఎంత దుర్భరం, ఎంత దారుణం, ఎంత దయనీయం! ఇలాంటి కామాంధులు ఒక్కసారి ఆలోచించాలి. తమ ఇంట్లో ఆడపిల్లకు ఇంతటి దయనీయ పరిస్థితి ఎదురైతే ఎలా ఉంటుందో ఊహించుకోవాలి. అయినా ఒళ్లంతా కామం నింపుకుని కళ్లకు ఇంపుగా ఒక ఆడపిల్ల కనిపిస్తే కబళించాలన్న మదమాశ్చర్యాలతో కూడిన మనస్తత్వం గల వారికి కూడా వావి వరసలుంటాయా? ఇలాంటి వారికి బుద్ధి చెప్పి వదిలేయడం సరైన పని కాదంటారు ఇంకొందరు. ఇలాంటి వారికి గరుడ పురాణం ప్రకారం వేసే శిక్షలకు మించి మరింత కఠిన శిక్షలు ఆలోచించాలి. పుంసత్వం పూర్తిగా నశింపజేసి వారికి బతికుండగానే నరక యాతన అనుభవించేలా చేయాలి అన్న సలహా సూచనలు చేస్తున్నారు. అయినా వీడి పేరు దీపక్ ఎందుకవుతుంది? నాగాంజలి వంటి వారి కుటుంబాల్లో దీపాలు ఆర్పేవాడైతే ఇలాంటివాడు పనిచేసే ఆసుపత్రి యాజమాన్యం ఇంకా ఎందుకు చూస్తూ ఊరుకుంది? రిమాండ్కు పంపగానే ఎలా సరిపోతుంది? ఈ పాటికే ఈ బుజ్జి తల్లి ఆత్మకు శాంతి జరిగేలా చర్యలెందుకు తీసుకోవడం లేదన్న ప్రశ్న పెను శబ్దం చేస్తోంది. చనిపోతూ నాగాంజలి ఎంత ఆవేదన వ్యక్తం చేసింది. దీపక్ లాంటి వారున్న ఈ ఆసుపత్రిలో చేరడం ఎంతో పెద్ద పొరపాటైందని ఎంతగా కుమిలిపోయింది. తాను రాసిన చివరి లేఖలో అక్షరం అక్షరంలో ఎన్నేసి కన్నీటి బొట్లు ఇంకుగా మార్చింది. ఇందరముండి ఆమెకు ధైర్యం చెప్పలేకపోయాం. ఇన్నేసి పోలీస్ స్టేషన్లు, కోర్టులు ఉండి ఆమెకు ఏ సాయమూ అందించలేకపోయారు. ఎవరికి చెప్పుకున్నా ఈ బాధ తీరేది కాదని ఆమె అంతలా ఫీలైందంటే ఆ చిట్టి తల్లికి ఇక్కడెవ్వరూ కనీస భరోసా ఇవ్వలేకపోవడం వల్లే కదా అని నిలదీస్తున్నారు మరికొందరు. రాణి రాణి వస్తే రాణి, కష్టాల్ నష్టాల్ కోపాల్ తాపాల్ శాపాల్, రాణి వస్తే రాణి అంటూ మనో నిబ్బరాన్ని ఆమెకు నేర్పించని చదువులెందుకు, చట్టబండలెందుకు అని నిలదీస్తున్నారు ఇంకొందరు. ఏమైతే అయింది, ఈ జీవన వైకుంఠపాళిలో అన్నీ సహజమే అంటూ ఆమెకెవ్వరూ ధైర్యం నూరిపోయలేకపోవడంలో మన తప్పు కూడా ఉందనుకోవాలా?
ఈ బంగారు తల్లి భవిష్యత్తును కాలరాయడంలో తలా పాపం తిలా పిడకడుగా భావించాలా? ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నారు ఆమె చుట్టూ ఉన్న ఆస్పత్రి సిబ్బంది? ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నారు ఆస్పత్రి నిర్వాహకులు? ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నారు ఇప్పటి వరకు ఆమె తల్లిదండ్రులు, ఇతర బంధుమిత్రులు? వీరంతా కలిసి తలో చెయ్యి వేసి ఆమె బతకడానికి సరిపడా ధైర్యవచనం అందివ్వలేకపోవడం ఎంతటి దౌర్భాగ్యం! నేరమంతా చీరకట్టుపై వేసి చేతులు దులుపుకోవడమేనా? లేక నగర జీవనంలోని స్వేచ్ఛ, స్వాతంత్ర్యం పెళ్లి కాకుండానే చేసే సహజీవన విధానం ఆమె తలెత్తుకోలేకుండా చేసి తన కసి చల్లార్చుకుందా? ఇది ఎవరి పాపం? ఇది ఎవరి లోపం? ఈ ఆడపిల్ల ప్రాణం ఎవరి ఖాతాలో వేద్దాం?